అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ప్రజాస్వామ్యం లేకుండా చెయ్యాలనే కుట్ర జరుగుతుందా? ప్రజలు స్వేచ్ఛగా అన్ని ఆలోచించుకుని ఎవరికి ఓటు వేయాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతిలో పెట్టాలి అనే ఆలోచన చేసే టైం కూడా లేకుండా ఇన్ని కుట్రలు చేసి ఏమైనా సాధిస్తున్నారా అంటే ప్రతిదీ సెల్ఫ్ గోల్. ఆ 4 ఇవే. ఎన్నికలు 15 రోజుల్లో పెట్టుకుని ఎంత ముఖ్యమైన సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయకుండా నిన్నంతా కేవలం హైదరాబాద్ లోని తన లోటస్ పాయింట్ కి ఎందుకు పరిమితమయ్యారు? 2. మొన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లి ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసిన విజయసాయిరెడ్డి ఉన్నట్టుండి నిన్న అనారోగ్యం పేరుతో బెంగళూరు హాస్పిటల్లో ఎందుకు జాయిన్ అయ్యారు? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై సిట్ అధికారులు తుది నివేదిక సమర్పించకుండా చూడాలని సిట్ ను ఆదేశించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టును ఎందుకు ఆశ్రయించారు? నిన్న సాయంత్రం కడప ఎస్పీ ఉన్న పలంగా బదిలీ అవటం, ఈ 4 విషయాలు దగ్గరగా గమనిస్తే ఏదో పెద్ద విషయం బయటకు రాబోతుంది అని ముందే గ్రహించి జగన్మోహన్ రెడ్డి నిన్నంతా ఏదో ప్లాన్ చేశారనే అనుమానం బలపడుతుంది. గత 2 రోజులుగా మీడియాలో వైఎస్ వివేక హత్య కేసులో అరెస్టులు ఉండబోతున్నాయంటూ వార్తలుస్తున్నాయి. వైఎస్ కుటుంబంలోనే వ్యక్తులే హత్య చేశారనే ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నాయంటూ వార్తలొచ్చాయి. ఈ విషయాలన్నీ గమనిస్తే జగన్ గురించి విస్తుపోయే నిజాలు బయటకు రాబోతున్నాయనే సందేహం ఖచ్చితంగా కలుగుతుంది. ఎవరైనా కుటుంబ సభ్యుడు చనిపోతే హంతకుడిని పట్టుకోండి, శిక్ష వేయండి అంటారు. కానీ ఇక్కడ జగన్ మాత్రం కోర్టుకు వెళ్లి మరీ సిట్ అధికారులు తుది నివేదిక సమర్పించకుండా చూడాలని సిట్ ను ఆదేశించాలని జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మొత్తానికి ఈ పరిణామాలతో జగన్ మరో సెల్ఫ్ గోల్ వేసుకున్నారా అంటే అవును అనే చెప్పాలి.